హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు చూస్తున్నారు కదా, ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్స్ సేల్కున్నాయండి. సో ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు G+4 ఫ్లోర్స్. సో 4 ఫ్లాట్స్ సేల్కున్నాయి. అంటే ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అనమాట. ఈచ్ ఫ్లాట్ ఇది. సో మనకి లైక్ గ్రూప్ హౌస్ అనమాట ఇది. సో మనకు 1725 SFTలో ఉన్నాయి. సో ఫ్లాట్స్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. సో మనకి ఇది లొకేషన్ వచ్చేసి చూడొచ్చు, ఇది మనకు హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీ అనమాట. ఇది మనకు నాగార్జున సాగర్ హైవే మీద ఉంటుంది. సో ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ 10 minutes దూరంలో ఉంటుంది. అండ్ మనకు అగ్రికల్చర్ కాలనీ నుంచి ఇటు ZP రోడ్ ఉంటుంది అటాచ్మెంట్, ఇటు TKR కాలేజ్ వెళ్ళొచ్చు, ఇక్కడ హస్తినాపురం BN రెడ్డి కూడా వెళ్ళొచ్చు అనమాట. చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియా, మొత్తం మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో మనము ఈ 3 BHK ఫ్లాట్ లోపల ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇది సో మనకి రోడ్ వచ్చేసి ఇది మనకు 30 feet రోడ్ అనమాట. చూడొచ్చు ఇది. సో మనం ఇది లోపల చూద్దాం ఒకసారి ఫ్లాట్ ఎట్లా ఉంది డిజైన్. సో మనం ఇది మెయిన్ గేట్, ఇది ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా మొత్తం చూడవచ్చు. అండ్ ఇక్కడే మనకు వాచ్మెన్ సెక్యూరిటీ రూమ్ కూడా ఉంది ఇక్కడే. సో చూద్దాం అక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మొత్తం పార్కింగ్ ఏరియా అంతా పార్కింగ్ టైల్స్ ఇచ్చారు మొత్తం. సో మనకి ఇక్కడ వాటర్ సంప్ కూడా ఉంది, 24 hours వాటర్ ఫెసిలిటీ. ఇక్కడ వాటర్ సంప్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన బోర్వెల్ కూడా ఉంది ఇక్కడ చూడవచ్చు. సో వాటర్కి ప్రాబ్లం లేదు, ఇక్కడ 24 hours వాటర్ ఉంటాయి. ఇది లిఫ్ట్ ఏరియా, సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో పైకి వెళ్దాం, లోపల ఫ్లాట్ ఎట్లా డిజైన్ చేసిందో చూద్దాం. రైట్, ఇదంతా మనకు బాల్కనీ ఏరియా చూడొచ్చు. మొత్తం గ్రానైట్ ఇచ్చారు బాల్కనీ ఏరియాలో అంతా. అండ్ మనకి ఇక్కడ సైడు రైలింగ్ వస్తుంది ఇక్కడే. ఇది ఫ్రంట్ బాల్కనీ. ఇది మనకు మెయిన్ డోర్, ఇది చూడొచ్చు నార్త్ ఫేసింగ్ చెప్పాం కదా. రైట్, మన ఫ్లాట్ లోపలికి వచ్చేసాం చూడొచ్చు. సో ఇదంతా ఫ్లాట్. అండ్ మనకి ఇది హాల్ చాలా స్పేసెస్గా వచ్చింది. 1725 SFT కాబట్టి చాలా విశాలంగా ఉంది ఈ స్పేస్ అంతా మనకి. అండ్ వెంటిలేషన్ కూడా మస్తు ఉంది చూడొచ్చు, మనకు ఫుల్ వెంటిలేషన్ అనమాట. అండ్ మనకు హాల్లో చూడొచ్చు 3 windows వచ్చినాయి పెద్ద పెద్దగా, ఇక్కడ అక్కడ మొత్తం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ. అండ్ టీవీ యూనిట్ కూడా ఇక్కడే వస్తుంది ఏరియా అంతా. అండ్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం టైల్స్ ఇచ్చారు, వైట్ టైల్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడే పూజా రూమ్, ఇక్కడే మనకు హాల్ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కిచెన్. సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది మొత్తం. అండ్ కిచెన్లో ఒక విండో వచ్చింది మనకి ఇక్కడ. అండ్ పక్కనే ఇది డోర్ కదా, సో ఇది మనకు ఎగ్జిట్ డోర్. ఏది ఏంటంటే మనకు ఇది వాష్ ఏరియా అనమాట. సో చూడొచ్చు, ఇది వాష్ ఏరియా మొత్తం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు హాల్లోకి వచ్చాం. హాల్లో నుంచి ఇప్పుడు చూస్తాం, ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ స్పేసెస్గా ఉంది ఇది చూడొచ్చు. సో అందులో మనకు సెల్ఫ్ కూడా ఇచ్చారు. సో అక్కడ మనకు బీరువా పెట్టుకోవచ్చు, లేదంటే కబోర్డ్స్ చేయించుకోవచ్చు మన ఇష్టం. అండ్ ఇంట్లో మనకు 2 windows వచ్చినాయి మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు ఫ్లాట్లో మొత్తం. సో వైరింగ్ కూడా వేసి పెట్టినారు. సో ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ అనమాట. మ్యాక్సిమం 95% వరకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు పైన హాల్లో చూడొచ్చు. హాల్లో మొత్తం ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఒకసారి, మొత్తం డిజైన్ ఎట్లా ఉందో. లేటెస్ట్ డిజైన్ అనమాట. సో మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు హాల్లోకి వచ్చాం. మళ్ళీ ఇది మనకు వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్లో ఇక్కడ మనకు విండో వచ్చింది, పక్కన సెల్ఫ్ లోడ్ ఇచ్చారు మొత్తం.
అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది. మనం పైన బాత్రూమ్ పైన కూడా స్పేస్ ఉంది, అక్కడ లో రూఫ్ ఇచ్చారు ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీటెడ్ అయిపోయింది మొత్తం. నెక్స్ట్ మనకు సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇది గెస్ట్ బెడ్రూమ్గా వాడుకోవచ్చు. థర్డ్ బెడ్రూమ్ చూడవచ్చు. ఇది ఇంట్లో సెల్ఫ్ ఇచ్చేసారు, ఒక విండో వచ్చింది ఇక్కడ మనకు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్ద ఉంది, ఒకసారి కూడా చూద్దాం. సో మనం 1725 ఎస్ఎఫ్టీలో ఉన్న 3 BHK ఫ్లాట్ లోపల ఎట్లా ఉందో చూసాం కదా. బెడ్రూమ్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అంతా. సో మనకి ఇది ఇందులో మనకు ఫ్లాట్ కొంటే ఇది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 67 స్క్వేర్ యార్డ్స్ మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అండ్ మనకి ఇది కాస్ట్ వచ్చేసి మొత్తం 85 lakhs ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అనమాట. సో మన కార్ పార్కింగు, లిఫ్ట్, పవర్ బ్యాకప్, ఆల్రెడీ వాటర్ సప్లై ఉంది. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ ఓనర్సే. అండ్ మనకి దీనికి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఏరియా వచ్చేసి మనకి ఇది హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీ అండి.